యుద్ధం 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 ఫస్ట్ హాఫ్లో సిద్ధమైండు, సెకండ్ హాఫ్లో యుద్ధం చేసిండు. ఆపరేషన్ వాలంటీర్ అంటే లవర్ చేయి అన్న అది ఉందా ఇది ఉందా బంచుకుందా అంటారు. రే అలా లోపల యుద్ధ సన్నివేశాలు జరుగుతుంటే మీకు బంచుకులు కావాలి, లిప్ కిస్లు కావాలన్నా కొంచెం తలకాయ పెట్టి ఆలోచించండి బాబు. మంచి సినిమా, దేశం కోసం సేవ చేయాలనుకున్నాడు వచ్చి చూడాల్సిన సినిమా. నా అలాంటి ముసలివాడికే ఒళ్ళంతా గగురు పొడిచింది, రక్తం ఉరకలేసింది. సో మీకు ఎలా అనిపించేస్తుంది? ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పాల్గొనాలనుకున్నవాడు సినిమా చూడాలి. మంచి మూవీ, బీజియం బాగుంది, విజువల్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. యుద్ధ సైనికులు మన యుద్ధంలో పాల్గొనాలనుకునే యుద్ధ విమానాలు నడిపించే వాళ్ళు, ఆ పైలట్లు కానీ ఆ కమాండర్లు కానీ శత్రు దేశ సైనికుల రాడార్లకు దొరకకుండా శత్రు దేశం మీద అటాక్ ఎలా చేయాలనుకునే ఒక చిన్న ప్రయోగం చేసిరు. 20 మీటర్ సైట్లోనే, భూమి నుంచి 20 మీటర్ సైట్లోనే పోతే రాడార్లకు దొరకకుండా వాళ్ళ మీద అటాక్ చేసి రావచ్చు అనేది. అది సక్సెస్ అవుతుంది అనమాట. సీనియర్లు తిడుతున్నా కొద్దీ నేను చేస్తా అని చెప్పి బలవంతంగా వెళ్ళి సక్సెస్ చేస్తాడు. సో టోటల్గా స్టోరీ ఏంటంటే ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్లో మన వాళ్ళు సైనికులు, ఆర్మీ సైనికులు 40 మంది చనిపోతారు కదా, దాన్ని బేస్ తీసుకొని అది ఎలాగైనా తీర్చేసుకోవాలి, ఆ కష ఎలాగైనా తీర్చేసుకోవాలనే పాయింట్తో వెళ్ళారు. ఆ తర్వాత మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి యుద్ధ విమానాల ద్వారా శత్రు దేశం సైనికుల మీద ఎలా అటాక్ చేశారనే పాయింట్ తోటి వెళ్ళారు. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే దాని ఎండింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే మన అభినందన్ ఒకతో ఇరుక్కుపోతే అతన్ని ఎలా బయటికి లాక్కొచ్చారు, జస్ట్ వచ్చిందే చూపిస్తారు కానీ ఎలా తీసుకొచ్చారు అదంతా చూపిస్తే ఇంకా బాగుండేది. నాకు తెలిసి పార్ట్ 2 పెట్టుకుంటే బాగుండేమో. కానీ ఆ పాత్రలో, అభినందన్ పాత్రలో వేరే క్యారెక్టర్ పెట్టారు. హిందీ దాన్ని మనకి ఎవరికి నోటెడ్ కాదు కాబట్టి ఆ పాత్ర పెద్దగా హైలైట్ అవ్వలేదు. కొంచెం ఈజీగా మనకు గుర్తొచ్చేది అనమాట. కానీ ఆ పాత్రలో నవదీప్ని పెడితే ఒక హైలైట్ అయితే, నవదీప్ స్టార్టింగ్లోనే కనబడతాడు, ఒక సన్నివేశంలో చనిపోతాడు. నవదీప్ పాత్ర ఎక్కువ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. టోటల్గా హీరోయిన్ అయితే మనసు చిల్లరు, వరల్డ్ సుందరి, మంచిగా అనిపించింది ఆ పాత్ర కూడా. రాడార్ కేంద్రంలో ఉంటూ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తూ మీరు వెళ్ళాలి, అటాక్ చేయాలి, జాగ్రత్తగా రావాలి, మన సైనికులు కోల్పోవద్దు, దేశం కోసం చావటం కాదు, దేశం కోసం బతకాలి, బతికించాలి, దేశాన్ని కాపాడాలి, దేశం కోసం నేను చేస్తా ఎందుకు చచ్చటోళ్ళు ఎవడు పడితే వాడతాడు నేను చేస్తా అని చెప్పేసి. అలా కాదు, దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించే ముందు మనం బతుకుంటే ఇంకో 10 మందిని ఫ్యూచర్లో ఇంకో 100 మందిని కాపాడుతాం కదా. సో అటాక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలనే ఉద్దేశంతో తీసింది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, ప్రాణాలను కాపాడాలనే పాయింట్తో తీసిన సినిమా అనమాట. మంచి మూవీ, బీజియం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్గా సినిమానా పెళ్ళైన తర్వాత అత్తగారి తరపున వచ్చిన ఆఫర్ అనమాట. వరుణ్ తేజ్కు మంచి మూవీ, మంచి హిట్ కొట్టాడు. లావణ్య మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరోకి, మెగా హీరోకి మంచి హిట్ దొరికింది. నీ ద్వారానో మరి నీ నార్త్ ఇండియన్ నుంచి టోటల్గా తెలియదు కానీ సినిమా అయితే హైలైట్ అన్న. మంచి మూవీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ వాలంటీర్ లవర్స్ డే గురించి సినిమా కాదు, లవర్స్కి సంబంధించిన సినిమా కాదు, బంచికుల సినిమా కాదు. మంచి మూవీ, దేశ సేవ చేయాలనుకునే వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వరుణ్ తేజ్ అన్న సినిమా ఆపరేషన్ వాలంటీర్ మూవీ చూశానన్న. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలన్నా మన దేశం కోసం మనం తెలుసుకోవాలి. మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నామంటే అక్కడ మన కోసం ఆర్మీ, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ మన కోసం వాళ్ళు అక్కడ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా బతకడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అది డైరెక్టర్ గారు చాలా క్లియర్ కట్గా చూపించారు. ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ బేస్ చేసి చూపించిందన్న. అంటే అప్పుడు ఫిబ్రవరి 14, 2019లో బాంబ్ బ్లాస్ట్ చేసి మన సోల్జర్స్ని 40 మందిని చంపేశారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా మన వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడున్న 300 మంది ఉగ్రవాదులను చంపారు. అది మనం విన్నాం, న్యూస్లో విన్నాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసింది. అయినా ఆ రోజున వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చాలా బాగా చూపించారన్న. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ సినిమా ఇది. వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఆపరేషన్ వాలంటీనే. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ కూడా మనం ఇలాంటి సినిమా చూడాలన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సినిమా. సూపర్ అన్న. అంటే జెట్ ఫ్లైట్లు అన్న, నిజంగా వరుణ్ అన్న ఫ్లైట్లు నడుపుతూ ఉంటే అంటే కొత్తతనం తీసుకొచ్చారు ఇందులో. నిజంగా మన ఇండియన్స్ ఎంత, ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడతారో చూపించారన్న. కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ కొండల్లోంచి వెళ్తూ ఉంటే కొన్నిసార్లు క్రాష్ అయిపోయి చనిపోవడాలు. అండ్ తర్వాత రియల్గా ఇప్పుడు మన ఒక ఆయన మీసాలు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, అభినవ్ పడ్డ కష్టాలు అవన్నీ కూడా చాలా బాగా చూపించారన్న సినిమాలో. రియల్గా ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు. సినిమా అయితే మాత్రం చాలా నచ్చింది. ఆ సినిమాతో ఈ సినిమాతో పోల్చొద్దు, దాన్ని కాపీ చేశారు, దీన్ని కాపీ చేశారు, ఆ మాటలొద్దు. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ మూవీ ఇది, చూడాల్సిన మూవీ ఇది. డెఫినెట్గా చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చిందన్న. అన్న ఇలాంటి సినిమాలు రేటింగ్ కాదన్న, నిజంగా అసలు రేటింగ్లతో సంబంధం లేదన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, అంతే అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వర్ణన స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. ఒక మంచి స్టోరీ అన్న. అంటే వ్యాలంటైన్ అన్న వెంటనే మన అందరికి గుర్తొచ్చేది లవర్స్ అన్న. అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, పార్కులు, ఓయోలు, తుప్పళ్ళు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇవన్నీ కాదన్న.
ఆ రోజు 40 మంది చనిపోయారన్న. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అనేది మన అందరికీ ఎంతో కొంచెం కొంచెం తెలుసు. కానీ సినిమా చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తము. ఇంకా ఆ రోజు బ్లాక్ డే అని కూడా అంటారు. లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే కాదు, ఆ రోజు బ్లాక్ డే అని కూడా అంటారు. సో మీరు చూడండి, మీకే తెలుస్తుంది. అంటే దానికి రిప్లైగా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు దానికి రిప్లైగా పాకిస్తాన్ వాళ్ళకి ఎలా రాడ్ దింపారు, ఎలా పెట్టారు, ఏం పెట్టారు మొత్తం, అంటే దానికి రివెంజ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అంటారు, ఇండియన్ ఆర్మీ అనే కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఎలా అయితే మనకి ఇండియన్ సపోర్ట్ చేశారు అనేది మొత్తం చూపించారన్న. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి కాన్సెప్ట్ అన్న సినిమా. అంటే దీన్ని మీరు అందరూ కలెక్షన్లు ఇంత వచ్చినాయా, ఇదా, ఆ రేంజా, ఈ రేంజ్ అని అందరూ అంటున్నారు. అవంతా కంపేర్ చేయకండి అయ్యా. నేను దేశభక్తుడిని, నేను ఇండియన్ని అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అన్న. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది. హీరోయిన్ మనిషి చిల్లర్, ఆమె అయితే మొత్తం వేరే అంటే వేరే లెవెల్ చెప్పింది, వేరే లెవెల్ యాక్టింగ్ చేసిందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో అయితే ఎలా అయితే చూస్తూ ఉన్నామో, ఇన్వాల్వ్ అయ్యామో, సేమ్ ఎండింగ్లో కూడా ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది. ఆ ఎమోషన్ సాంగ్ కూడా మనము అలానే ఇన్వాల్వ్ అవుతామన్న. నిజంగా బాధ అంటే బాధ అనిపిస్తుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫైటింగ్లు అన్న, ఫైటింగ్లు ఎవరైనా చేత్తో కానీ కత్తులతో కానీ వీటితో చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం గాల్లో ఫైటింగ్లు అన్న, అది కూడా ఫ్లైట్లతో ఫైటింగ్లు అవుతాయి. మొత్తం వేరే అంటే వేరేలాగా అనిపించింది. బుల్లెట్లు ఎవరైనా ఇంత చిన్న చిన్న బుల్లెట్లు చూసింటారు, సినిమాలో అయితే పెద్ద పెద్ద బుల్లెట్లు భయ్యా, మిసైల్స్ అంట. మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా అంటే చాలా మంచి సినిమా తీసిండు. వర్ణన్నకి కెరీర్లో బెస్ట్ సినిమా అయితే ఇదే అన్న. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి అన్న, అంతే. థ్యాంక్ చూసామన్న. అన్న ఫైటర్లు అంటే అది పెద్ద మూవీ, రితిక్ రోషన్ పెద్ద హీరో, పెద్ద బడ్జెట్ సినిమా. ఇది కూడా బడ్జెట్ అంతే కానీ కొంచెం లో బడ్జెట్. కానీ ఈ సినిమా అనేది ఆడుతుందన్న. అంటే ఈ సినిమా రియలిస్టిక్గా కొంచెం అనిపించింది. అందులో ఏంటంటే ఎక్కువ యానిమేషన్స్ కానీ, అవి గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ ఫైటర్ సినిమాలు చాలా అంటే చాలా ఎక్కువ ఓవర్ అయిపోయింది, ఓవర్ ఎగ్జాక్ట్ చేసిందేమో అనిపించింది. కానీ ఈ సినిమా అంటే కొంచెం ఓవర్లాగా అనిపించింది, కానీ స్టోరీ అయితే క్లియర్గా అర్థమైంది అన్న మనకి. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎమోషన్గా కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి నవదీప్ అన్న అంతగా లేడు, అంతా ఏం లేదు సినిమాలో. అందుకు నవదీప్ అన్న కూడా కొంచెం ఎక్కువ రోల్ ఇస్తే బాగా అనిపిస్తుంది, అంతే. థ్యాంక్ యూ. అన్న ఇలాంటి సినిమాలకి మనం రేటింగ్ ఇవ్వలేమన్నా. మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. ఇది సినిమా వేరే లెవెల్ ఉందన్న. నా వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ ఉందన్న. మన ఒక భారతదేశానికి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఐఎమ్ అన్ ఇండియన్ అని మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం వరుణ్ తేజ్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. మనం ప్రతి సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ చూసినాం, అండ్ ప్రతి సార్లో ఒక కామెడీ చేసిండు, ఒక లవ్ స్టోరీ చేసిండు. ఈ సినిమా మాత్రం ఒక భారతదేశం కోసం కొట్లాడిన సినిమా ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు మన ఒక 15 ఆగస్టు వచ్చిన, 26 జనవరి వచ్చిన ఐఎమ్ అన్ ఇండియన్ అంటాం. అంటే ఇలాంటి సినిమా చిన్న పిల్లలకు చూపించాలి. ఎందుకంటే మన దేశభక్తి అనేది ఇంకా పెరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా చూసినందుకు మనం పెద్ద ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక సినిమా మాత్రం చూసిన మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ మాత్రం నిజంగా చెప్తాను. చిరంజీవి సార్ చెప్పారు, అలా చిరంజీవి ఏం చెప్పారంటే సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతా అని చెప్పారు. నిజంగా చిరంజీవి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు. వరుణ్ తేజ్ గారి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ప్రతి సినిమా వచ్చిన ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది వరుణ్ తేజ్. ఈ సినిమా మాత్రం ఒక దేశభక్తి కోసం ఉన్న సినిమా. చూడండి, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. జై వరుణ్ తేజ్.